హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను ఎగ్ రైస్ రెసిపీ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే స్పైసీగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఎలా చేశానో చూపిస్తాను. చూశారు కదా, నేను చాలాసార్లు వీడియో పోస్ట్ చేశాను. ఇంకా ఎగ్ రైస్ చేసిన ప్రతిసారి వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను అన్నమాట. చూడండి, నేనైతే ఎటువంటి సాసులు లేకుండా న్యాచురల్గా చేశాను అనమాట. ఇంట్లో ఉండే వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే, ఎగ్ రైస్ తినాలి అనిపించినప్పుడు, ఏదైనా స్పైసీగా ఫ్రైడ్ రైస్ లాంటి తినాలి అనిపించినప్పుడు ఇట్లా ఎగ్స్ ఉంటే చాలు, ఇట్లా వేసుకొని తినచ్చు. చూసారు కదండి, ఇంకా 3 ఎగ్స్ అయితే వేసాను. 2 ఎగ్స్ వేసుకోవచ్చు, 1 ఎగ్ వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ వేసాను. చూసారు కదా, 3 ఎగ్స్ వేసిన తర్వాత దీన్ని మొత్తం ఇట్లా బీట్ చేసుకోవాలి అండి. బీట్ చేసుకోవడం వలన ఎగ్ అనేది మనకు కొంచెం ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదండి, ఇది మనకి ఏ సైజ్ పీసెస్ లాగా కావాలంటే ఆ సైజ్ పీసెస్ లాగా కలుపుకోవచ్చు. పెద్ద పెద్ద కావాలన్నా, మీడియం సైజ్ కావాలన్నా, చిన్న సైజ్ పీసెస్ కావాలన్నా మన చేతిలోనే ఉంటుంది. తినే ఇష్టాన్ని బట్టి అట్లా చేసుకోవచ్చు అనమాట. నేను ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. నేను సాస్లు వేసి చేయట్లేను కాబట్టి, స్పైసీగా చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వేసుకొని ఎగ్తో పాటు వీటిని అయితే ఉడికించాలి. ఇంకా మనకి ఎగ్ రైస్ ఇష్టం లేదు, సింపుల్గా అయిపోవాలి ఇంకా అనుకున్నప్పుడు జస్ట్ 5 మినిట్స్లో ఇట్లా ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో కొంచెం అల్లం, మసాలా, ఉప్పు, కారం వేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకున్నట్లయితే ఇదైతే మనకు మంచి ఎగ్ రెసిపీ, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై అంటారు కదా అండి, చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తినడానికి. అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఎగ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఎగ్ స్మెల్ రాకుండా ఉండటం కొరకు కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను. ఇదైతే మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను ఎంత వేయాలో అంత రైస్ అయితే వేస్తున్నాను. నేను ఒక్కరికే చేస్తున్నాను ఎగ్ రైస్ అనేది, కాబట్టి నేను కొంచెమే చేస్తున్నాను అనమాట. 1 కప్ రైస్. ఈ రైస్ అయితే ఇందులోకి వేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇందులో అయితే కొంచెం మసాలా వేసుకుందాము. ఏ మసాలా వేసుకున్నా టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుందండి. చికెన్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, మనం ధనియా పౌడర్ వేసుకోవచ్చు, ఇంట్లో రెడీ చేసుకునే మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అండి. మంచిగా స్పైసీగా ఉంటే చాలు, భలే టేస్ట్ వస్తుందండి మసాలా వేసుకున్నట్లయితే. నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు మసాలా వేసాను. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా రైస్కు పట్టేలాగా బాగా కలిపేసుకుందామండి. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి, రైస్ మాడిపోతుంది కాబట్టి. కొంచెం ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలా, ఉప్పు, కారం, ఈ ఎగ్గు అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి అండి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడు ఎగ్ రైస్ చేసినప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్, ఎన్ని ఎగ్సెస్ చేసుకుంటే వచ్చే టేస్ట్ వేరు. మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం చూడండి, అందులో వచ్చే టేస్ట్ వేరండి, చాలా బాగుంటుంది. రైస్ అంత మెత్తగా కాకుండా కొంచెం భలే బాగుంటుంది ఫ్రై చేసుకున్నట్లయితే. అట్లా ఎక్కువ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి మంటను హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా నాన్ స్టాప్గా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు రైస్ అనేది సపరేట్గా ఒకదానికి ఒకటి అంటుకోకుండా భలే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే నేను కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసుకున్నాక ఇంకొక 2-3 మినిట్స్ అట్లనే బాగా వేయించుకోవాలి. వేయించుకున్నట్లయితే భలే టేస్ట్ వస్తుంది. మనము ఎగ్ రైస్ తినాలి అనుకున్నప్పుడైనా సరే, స్పైసీగా తినాలి అనుకున్నప్పుడైనా సరే, ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే, చద్దన్నం మిగిలినప్పుడైనా సరే, మన కూరలు తినబుద్ధి కానప్పుడైనా సరే ఈ విధంగా చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.